పరిస్థితి లేరు. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ ప్రభుత్వం యొక్క అన్యాయం ఎక్కడ చూసినా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, రాజకీయ నాయకులపైన ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల సమయంలో దాడులు చేస్తారు. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇంకో పక్క హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, గుజరాత్, పాండిచ్చేరి, బీహార్లో, హర్యానాలో, తెలంగాణలో అన్నీ ఎవరి మీద చేశారంటే ప్రతిపక్ష నాయకులపైన చేశారు. నేను అడుగుతున్నా, మీ వాళ్ళల్లో అవినీతి పరులు లేరా అని అడుగుతున్నా, మీ సానుభూతి పరులు అవినీతి పరులు లేరా అని అడుగుతున్నా. ప్రభుత్వాలు ఇదే మాదిరిగా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో పరిపాలనకు ఏమాత్రం ప్రాముఖ్యత ఉందో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ చూస్తే మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వీళ్ళకు అండగా ఉండడం. ఒక్క మాట మీరు చూడండి, నేను బీజేపీలో ఉండి రాష్ట్రం కోసం ప్రయత్నాలు చేసినప్పుడు మీరు బయట రావాలి, మీరు పోరాడాలి, మీ వల్ల అన్యాయం జరుగుతుందని మాటి మాటికి చెప్పిన వ్యక్తులు నేను బయట వచ్చి రాష్ట్రం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రం పైన పోరాడుతూ ఉంటే మీకు బాధ్యత లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడున్నారో మీరు అడుగుతున్నా. ఒక మాట నరేంద్ర మోడీ గారిని అన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది లాలూచి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్క మాట వీళ్ళు మాట్లాడరు. ఇంకో పక్కన ఎవరైతే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఒక్క మాట మాట్లాడరు. ఇంకో పక్క మీరు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ మన మీద దాడులు చేస్తారు. మొన్న మీరు చూశారు, తిత్లీ తుఫాన్ వచ్చింది, అతలాకుతలమైంది. కనీసం నేను అక్కడికి వెళ్ళి వారం రోజులుంటే నా మీద దాడులు చేయించాలనో బాధితులను రెచ్చగొట్టాలనో టీవీ పేపర్ పెట్టుకొని, ఆ సాక్షి పేపర్ ఉంది, ఆ సాక్షి టీవీ ఉంది, రెండు కూడా రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే మాట చెప్పా, నీ ఆటలు వేరే వాళ్ళ దగ్గర సాగుతాయి కానీ నా దగ్గర మీ ఆటలు సాగవు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను. వారం రోజులు అక్కడే ఉన్నా, బాధితులను ఆదుకున్నాం. మళ్ళీ మామూలు వ్యక్తులుగా చేసిన తర్వాతనే నేను తిరిగి వచ్చా. రేపో ఎల్లుండో వాళ్ళకు పునరావాసం అన్నీ ఇస్తాం. తిత్లీ తుఫాన్ వస్తే కేంద్రం రాదు. ఎవరైతే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు గుంటూరులో మీటింగ్కి వస్తారు, ఆఫీసు ఓపెన్ చేస్తారు, కానీ శ్రీకాకుళం రారు, బాధితులను పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాడు, బాధితుల్ని పట్టించుకోడు. పక్కనే విజయనగరం ఉన్నారు, 1 గంట సమయం, ఆ గంట సమయం కూడా ఈయనకి లేదు. ఏం చెప్పాలని అడుగుతున్నా. మీరు వస్తే జరిగేదేం లేదు, కానీ కనీసం ఆపదలో ఉండేవారిని పరామర్శించడం మానవత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా చేయకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క తిత్లీ గురించి ఏం మాట్లాడరు, కానీ మొన్నే మీరు చూస్తే ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు చూశారు. ఆ ఇన్సిడెంట్ కూడా అంత మునిపే చాలా ఇన్సిడెంట్లు చేశారు, మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. తునిలో అరాచకం చేశారు, రైలుని దగ్ధం చేశారు. జనవరి 26వ తారీఖున ఇన్వెస్టర్స్ మీట్ పెడితే అక్కడికి వచ్చి విశాఖపట్నం బీచ్లో హల్చల్ చేయాలని చెప్పి చూశారు. పోలవరం కాలువ గండి కొట్టారు, కృష్ణా కలెక్టర్ పైన దాడి చేశారు, గుంటూరులో పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు, శ్రీకాకుళంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని పనిచేయకుండా అసలు బాధ్యత లేకుండా ప్రవర్తించారు. అసెంబ్లీకి రారు, ఎమ్మెల్యేలు ఉండేది అసెంబ్లీకి రావడానికి. నన్ను కూడా ఎన్నోసార్లు అవమానించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని
ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు. అయినా కూడా నేను అధైర్యపడలేదు. వీరోచితంగా పోరాడడం తప్ప ఎక్కడా ఎన్నికమైన సందర్భం లేదు. అలాంటిది ఈరోజు మీరు చూస్తే మా ఎమ్మెల్యేను చంపిరా. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా మనం పోరాడితే